నిజానికి ఈరోజు తెలంగాణలో అత్యంత బాధతో విషాదంతో ఎవరైనా బతుకుతున్నారంటే మల్లు బట్టి విక్రమార్క. ప్రజాభవన్లో కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటాడు ఇవాళ ఆయన. రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నారు ఆయన్ను? గోషి కట్టుకొని గడ్డం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి కాలేరు అన్నారు. మరి డైరెక్టే చెప్పొచ్చు కదా మల్లు బట్టి విక్రమార్కకు. ఎన్నిసార్లు అవమానిస్తారు ఆయన మీరు? యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి సాక్షిగా మీరందరేమో కుర్చీల మీద కూర్చొని ఆయన్నేమో భూమి మీద కూర్చోబెట్టారు. దాని తర్వాత ఒక మీటింగ్లో మీరు కోమటిరెడ్డి ఇద్దరు వెంకటరెడ్డి ఇద్దరు కలిసి మోచేతులతోని ఆయన పొట్టల గుద్దితిరి. అప్పుడు కూడా ఆయన ఏమనలేదు. ఇక అది సరిపోదని మళ్ళీ ఇప్పుడు పక్కలో బల్లెంలాగా ఉన్నాడురా బాబు అని చెప్పేసి గోషి కట్టుకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి కాలేరు అని ఎవరిని అంటున్నారు? మల్లు బట్టి విక్రమార్క అంటున్నారు మీరు. కుల్లం కుల్లా ఇది, ఏ మాటకు ఆ మాట. అంటే ఏంది, ఎస్సీలు గోషులు కట్టుకోవద్దా, లేకపోతే ఎస్సీలు మంచి బట్టలు వేసుకోవద్దా, ఎస్సీలు ఉప ముఖ్యమంత్రులుగా ఉండొద్దా? మరి మీరే చెప్పాలి. ఇవాళ మేము కూడా అనొచ్చు, సెక్రటరియట్లో 6వ అంతస్తుల ఒక ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వాళ్ళందరూ కేసీఆర్ కాలేరు అని చెప్పి మేము కూడా అనొచ్చు. అంటాం, బరాబర్ అంటాం. కేసీఆర్ గారు ఎక్కడా, మీరెక్కడా రేవంత్ రెడ్డి గారు?